వాళ్ళే కనుక వాళ్ళ త్యాగం చేయకపోతే మనం ఈ భూమి మీద మనకు ఉనికి ఉండేది కాదు. కానీ వాళ్ళు ఎంతో త్యాగం చేశారు. మరి త్యాగం చేసినప్పుడు మరి మొట్టమొదటిగా దేవుడు వారిని ఐక్యపరిచి కొన్ని రోజుల తర్వాత వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించిన తర్వాత మరి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అంటే మొట్టమొదట తన తల్లికి తెలుసు, తల్లి తర్వాత తన భర్తకు చెప్తుంది, అయ్యా నాకు ఇట్లా నేను గర్భవతిని అని చెప్పి ఆయన కూడా ఎంతో ఆనందపడతాడు. ఎందుకు? అది చాలా మరి మనిషికి అవసరమైనది కాబట్టి, దేవుడు సూచించాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరు ఎంతో సంతోషపడుతున్నటువంటి ఈ రోజుల్లో. మరి తర్వాత మరి ఆయన ఏంటంటే తన యొక్క మరి బలంగా మరి పుట్టబోయే బిడ్డ బలంగా ఉండాలని మరి తన యొక్క వారికి అనేకమైన పండ్ల రసాలు కానీ అనేక విధమైన మంచి ఫుడ్ మరి తన భార్యకు బట్టి మరి భార్య ప్రేమ ఉంటుందంటే, అయ్యో నా భర్తది నా మీద ఎంత ప్రేమ ఉంది, నాకు అన్ని రకరకాల మరి బలమైనటువంటి ఆహార పదార్థాలు నాకు పెడుతుందని తల్లి అనుకుంటే, తండ్రి యొక్క ప్రేమ ఎక్కడుందంటే ఒకవేళ ఈమె బలంగా ఉంటేనే మరి పుట్టబోయే బిడ్డ కూడా బలంగా ఉంటాడు అని ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో వాళ్ళు చేస్తున్నటువంటిది. దానిలో రాను కొన్ని రోజుల తర్వాత మరి ఇంకా కూడా ఏంటంటే నా బిడ్డ మరి అందంగా ఉంటాలి అని మరి తండ్రి ఏం చేస్తాడంటే ఆ కుంకుమ పువ్వు తీసుకొని వచ్చి అది పాలలో కలిపి తన భార్యకి ఇచ్చినప్పుడు, అయ్యా ఇదేందయ్యా అన్నప్పుడు, అరే నీకు తెలియదు మన కొడుకు అందరికంటే తెల్లగా పుట్టాలి, అందంగా పుట్టాలి మన బాబు అని చెప్పి. అంటే వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మనం ఈ రోజు స్థితిలో ఉన్నామంటే వాళ్ళ రోజు అంత ప్రయాసపడ్డారు కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఈ భూమి మీద ఉన్నాం. కానీ మన తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూస్తున్నాం పిల్లలు. అదే కాకుండా మరి ఆమెకి ఎప్పుడైతే ప్రసవ దినాలు అయినప్పుడు మరి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి డాక్టర్ లేదని చెప్పిన, అమ్మ మరి నీకు నార్మల్ డెలివరీ కాదు, మరి ఇది ఆపరేషన్ చేసి మరి తీయాలి, మరి బిడ్డ తిరగబడ్డది కాబట్టి అంటే అప్పుడు తల్లి ఏమంటదంటే, అయ్యా నాకేం లేదు కానీ నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ మాత్రము బ్రతకాలి. అంటే ఎంత త్యాగం, అంటే తల్లి ఎంత త్యాగం చేస్తుంది మన గురించి. అది అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారు. అదే ఆ బాబు తన నడకలో మరి తన నడుస్తున్నప్పుడు తన కడుపు పుట్ట మీద పోతున్నప్పుడు తండ్రి చూసి, అయ్యో నా కొడుకు నా తండ్రి ఎంతగా వాడు ఎదుగుతున్నాడని ఎంతో ఆనందపడతారు. వాడు అడుగులు గోడ పట్టుకుని నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు వాడి పక్కన చూస్తారు, వాడు ఎక్కడ పడిపోతాడో, వాడికి ఎక్కడ గాయాలవుతాయో అని తన ఫోకస్ అంతా తన దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే తన బిడ్డ పైన ఉంటుంది. మరి మొట్టమొదటి ఏదైనా మాట మాట్లాడినాకో వీళ్ళు ఎంత ఆనందపడతారో, అయ్యో నా కొడుకు మొట్టమొదటి మాట నాతో మాట్లాడారని ఎంతగానో ఆనందపడతారు తల్లిదండ్రులు. ఇది జరిగిన తర్వాత మరి తల్లికి ఏమున్నా లేకపోయినా మరి తన బర్త్డే తన జీవితకాలంలో ఎప్పుడు కూడా తన బర్త్డేను పుట్టినరోజు చేసుకోలేదు. కానీ తను చేసుకున్నప్పటికీ తన యొక్క కొడుకు నిమిత్తం ఆయన ఏ రోజు తన బర్త్డే చేసుకున్నాడు కాదు, ఏ రోజు కేక్ కట్ చేసినాడు కాదు. కానీ తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చైనా ఏం చేస్తాడంటే తన యొక్క కొడుకు యొక్క బర్త్డే కేక్ తీసుకొస్తాడు. మరి ఆ రోజు కూడా ఏం చేస్తాడంటే తన మాత్రం పాత బట్టలు వేసుకుంటాడు. తను మాత్రము మరి తల్లిదండ్రులు పాత బట్టలు వేసుకున్నప్పటికీ నా కొడుకు మాత్రం కొత్త బట్టలు ఉండాలని చెప్పి అప్పు చేసేనా మరి ఈ జీవితంలో ఎప్పుడైనా కేక్ కట్ చేసుకోలేదు. కానీ తన కొడుకు నిమిత్తము మరి తన తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడతారు. అది జరిగిన తర్వాత పెద్దగైన కొద్ది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినప్పుడు ఒక ఆలోచన ఏమొస్తుందంటే నా కొడుకుని ఎక్కడ చదివించాలి, మరి ఏ స్కూల్లో నా బిడ్డను నేను చదివించాలి అని అనేక మందికి అడుగుతాం. అయ్యో నా బిడ్డ నేను ఏ స్కూల్లో చేర్పిస్తాం అంటే మన పిల్లల గురించి అంతగా మనము అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే గర్భంలో పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మన బ్యాగ్ బరువైతుందేమో నా కొడుకు వాడు మొయ్యలేదని చెప్పి ఆ బ్యాగ్ కూడా మనమే వేసుకుని స్కూల్ దగ్గర పోతాం. మన స్కూల్ నుంచి లోపల పోయినప్పుడు కూడా ఆడ పోయిన కొద్ది కూడా మనం వాడు ఏడుస్తుంటే మన తల్లి కూడా ఏడుస్తుంది. అంటే స్కూల్లో బాబు ఏడ్చుకుంటూ వెళ్తాడు, ఆ బ్యాగ్ వేసుకుంటే లోపలికి వెళ్తుంటే తల్లి కూడా గేట్ దగ్గర ఉండే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అయినా కొన్ని రోజులు అయినాక ఆయన ఒక మంచి స్థితి మరి పొజిషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడు తల్లిదండ్రులను పట్టుకొని, నువ్వు నాకు ఏం చేసావు, నువ్వు నాకు అంటే ఇంత చేసిన ప్రయాసంతా
వాళ్ళు ఎంతగానో కష్టపడి వాళ్ళు తను తిన్నా తినకపోయినా తన కొడుకు భవిష్యత్తు గురించి తను ఏ రోజు కూడా మంచి బట్టలు ఇస్త్రీ బట్టలు వేసుకోకపోయినా తన కొడుకు గురించి ఇస్త్రీ బట్టలు వేస్తాడు. అంటే తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తనకు కలిగినటువంటి పిల్లలు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ. తన దగ్గర డబ్బు ఉందా లేదా అని ఆలోచించాడు. కానీ ఏదైనప్పటికీ తన కొడుకు నేనున్న స్థితిలో కాదు, నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో నా కొడుకు నా స్థితిలో ఉండకూడదు. నేను చదువుకోలేదు, నేను స్కూల్కి వెళ్ళలేదు, కానీ నా కొడుకు మాత్రము మంచి స్కూల్లో చదువుకోవాలి, వాడు నాకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎంతగానో మనము మన తల్లిదండ్రులమైన ఆయనకి అప్పైన పర్లేదు, బాధైన పనులు అన్ని తాడుకొని కూడా ఆ బిడ్డలపైన అంత ప్రేమ కనబరుస్తే ఈరోజు అనేక మంది కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఇప్పుడు అనేకమైన అనాథ శ్రమలు దినదినం పుట్టకొడుకులాగా అనాథ శ్రమలు పెరగడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రులను ఎవరు కూడా సరైన క్రమంలో వాళ్ళను నేను ప్రేమించాను, నేను ఇంతగా వాళ్ళు ఆ రోజు అంత ప్రాణత్యాగం చేశారు, వాళ్ళ ప్రాణాలను తెగించి నేను ఈరోజు భూమి మీద ఉన్నాడు కేవలం నా తల్లిదండ్రులు చేసిన ప్రాణత్యాగం అని మనం మర్చిపోయి మన పెద్దవారు మన గౌరవం మన తల్లిదండ్రులు విధేయత కలిగి వాళ్ళని ప్రేమ చూపించే వారిగా మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకుందాం. మన తల్లిదండ్రులు ఒకరు ఉంటే వాళ్ళను ఇప్పటివరకు మనం ఏ విధంగా చూసామమ్మా? ఈరోజు విశ్వాసే దేవుడికి నువ్వు మాదిరికరమైనటువంటి జీవితం, నీ విశ్వాసం ఎంత మారు మనసు పొందిన తర్వాత నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత కలిగి నీ తల్లిదండ్రులను ప్రేమించేవాడికి ఉంటున్నావా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇవన్నీ విషయాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడుంటే వాళ్ళను ఏ స్థానంలో మన తల్లిదండ్రులు పెట్టారు. ఆ రోజు అంత త్యాగం చేయకపోతే ఈ రోజు నువ్వు నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటే ఇప్పటికైనా సరి చేసుకొని అమ్మ నా తప్పు అయిపోయింది, ఇప్పటి నుంచి నేను సరైన ఒకవేళ నువ్వే లేకపోతే అమ్మ నేను లేదు కాబట్టి నువ్వు ప్రాణత్యాగం చేసావు, నీ ప్రాణాలను తెగించిన కన్నావు కాబట్టి డాక్టర్ అనేప్పుడు ఏమనంటే అమ్మ ఒకవేళ ఏదైనా అయితే నువ్వు ఎవరికొకరికి ప్రాణభయం ఉండొచ్చు అంటే తల్లి ఏమంటది, అయ్యా నేను చనిపోయిన పర్లేదు కానీ నా కొడుకు మాత్రము బ్రతకాలి అంత ప్రేమగా చూపించినప్పుడు ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మనం పరీక్షించుకుందాం. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులకు చాలా ప్రాముఖ్యం కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. వారికి ఏ అవసరం వచ్చినప్పటికీ వాళ్ళని నడవలేని స్థితిలో ఉన్నారా, లేకపోతే వరకు మనం పరిచయం చేసినటువంటి స్థితిలో తల్లిదండ్రులు కాబట్టి ఆ రోజు నీకు నాకు ఏ పరిచయం చేశారో ఈ రోజు మన తల్లిదండ్రులకు పరిచయం చేసే స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే అయ్యో మాకు కాదు మేము మా తల్లిదండ్రులు చేయలేమనే కనుక స్థితిలో ఉంటే ఈ రోజు మనము సరి చేసుకుందాం. దేవుడు అలాంటి గొప్ప మనందరికీ అనుగ్రహించింది కాక ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే ఫాదర్స్ డే అంటే FATHER అంటే ఫాదర్ అంటే 6 అక్షరాలు కలిగినటువంటిది. అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అసలు అంటే తండ్రి దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి కనుక మనం ఆలోచిస్తే మొట్టమొదటిది F అంటే ఫర్గివ్ అంటే క్షమించువాడు. తండ్రి ఎప్పుడు కానీ క్షమించువాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన యుద్ధ నుండి అనేకమైన తన కలిగిన ఆస్తినంతా తీసుకుపోయి దుర్వ్యాపారం చేసి తన ఆస్తినంతా పోగొట్టుకొని ఏమి తెలియలేని తనకు తిండి కూడా దొరకలేని స్థితిలో ఉన్నప్పుడు పంది పుట్టుతో తన కడుపు నింపుకున్నప్పుడు తనకు ఎవరు గుర్తుకొచ్చారు? తన తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పరివారం ఉన్నారే, వాళ్ళు నేను ఒక్కనిగా నేను కొడుకుగా కాదు కానీ వాళ్ళ ఒక పనివాడిగా ఉంటానని చెప్పి తన తిరిగి ఎక్కడికి తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే క్షమించాడు. ఒక పనివాడిగా చూడలేదు కానీ ఆయనను అత్తుకున్నాడు, గొప్ప విందు జరిగించాడు. ఎందుకు అంటే తండ్రి అంటే క్షమించేవాడు. ఆస్తినంతా తీసుకుపోయాడు. తనకి ఏదైతే వాట వస్తుందో ఆ ఆస్తిలో భాగమంతా కూడా తీసుకుపోయి తన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించాడు. కానీ తిరిగి తన ఆస్తినంతా పోగొట్టుకొని తన తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తన అయ్యో నువ్వు ఆస్తినంతా తీసుకుపోయి నాకు అవసరం లేదు అనలేదు. కానీ తాను కౌలించుకొని కొత్త చెప్పులేసి ఆయనకు వస్త్రాలు ధరించి ఎంత గొప్ప విందు చేశాడు. అంటే తండ్రిలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఏంటంటే ఫర్గివ్ అంటే మనకు తండ్రి క్షమించేవాడు. మన జీవితాల్లో కూడా భౌతికంగా ఆలోచిస్తే మన బిడ్డలు ఏ తప్పు చేసినప్పటికీ మనం ఏం చేస్తామంటే నా కొడుకు మనం క్షమించేవారికి ఉంటాం. ఎలాంటి తప్పు చేసినా ఏదైనప్పటికీ మనము క్షమించే స్థితిలో ఉంటాం. ఆ విధంగా పర్వతమైనటువంటి దేవుడు కూడా నువ్వు ఏ పాపం చేసినప్పటికీ ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదంలో నువ్వు
మోకరిల్లి కనుక ప్రార్థిస్తే, ప్రభా నేను అనేకమైన పాపాలు చేసినానంటే మరి దేవుడు తప్పకుండా నేను క్షమిస్తాడు పిల్లలు. కాబట్టి మరి ధన్యమైనటువంటి మరి భూ సంబంధంగా మన కొడుకులు మనం ఏ విధంగా అయితే మరి వాళ్ళని మనం క్షమించగలుగుతామో, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఆ క్షమించడానికి తప్పు నువ్వు చేసినప్పటికీ మరి దేవుడు తప్పకుండా మరి నువ్వు క్షమించే స్థితిలో ఉంటాడు. కాబట్టి మరి మనం సరి చేసుకుందాం పిల్లలు. మరి కీర్తన గ్రంథం 103 ఒకసారి ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం. 103వ కీర్తన మరి 3వ చరణం కనుక చూస్తే అక్కడ దేవుడు తనకి ఇచ్చినటువంటిది మరి దావీదు చెప్తున్న మాట ఒకసారి మనం ఆలోచిద్దాం పిల్లల. మరి 103వ కీర్తన 3వ చరణం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ భుజించువాడు. ఆయన అంటే మన తండ్రి పరమ తండ్రి అయిన దేవుడు మరి ఆయన నీ దోషములన్నిటిని క్షమించు. నువ్వు ఏ దోషం ఉన్నా, నీ లోపల ఎలాంటి క్షమించడానికి తప్పు ఏ దోషం ఉన్నప్పటికీ మరి ఆయన క్షమించేవాడు అన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి మోకరించగలిగితే మరి దేవుడు తప్పకుండా నువ్వు అయ్యో నీ పాపం చేసావు కదా మరి నేను నిన్ను క్షమించనని అన్నాడు. కానీ ఏ స్థితిలో అయినప్పటికీ నువ్వు ఆయన దోషములన్నిటిని క్షమించేవాడు. నీ సంకటములు అంటే అనేకమైన కష్టాలు, వ్యాధులు ఏది కలిగినప్పటికీ మరి అవన్నిటిని కూడా మరి దేవుడు పొందుచేవాడు పిల్లలు. మరి అదేవిధంగా ఇర్మియా గ్రంథం 31-34 కూడా చూస్తే మరి అక్కడ ఒక అద్భుతమైన మాట మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం పిల్లలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చదివినట్లయితే మరి అక్కడ కూడా ఒక మాట మనం చదువుకుందాం. నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు జనులగుదురు, మరి వారు ఎన్నడూ యెహోవాను గూర్చి చదవండి బ్రదర్. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అద్భుతమైన మాట. వారి పాపాలని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు దేవుడు. అక్కడనేమో నీ దోషములను క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చువాడు అన్నాడు. మరి ఇక్కడ 31 మరి ఇర్మియా గ్రంథంలో మనం 31-34 చూస్తే మరి దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే మరి ఆయన ఎప్పుడు కూడా నువ్వు చేసిన ఏ పాపం నేను వారి దోషములను క్షమించి వారి పాపం ఇంకా ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. మరి దేవుడు పరమతండ్రి దేవుడిని ఏ తప్పు చేసినప్పటికీ ఎలాంటిదా నేను మళ్ళీ వాటిని నేను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. మరి మనం కూడా మన పిల్లల పట్ల కూడా మనం ఎలాంటి తప్పిదము చేసినప్పటికీ మనం కూడా మన పరమతండ్రి చూపినటువంటి మార్గంలో మనం కూడా మన పిల్లలు మనం క్షమించేవారుగా ఉంటున్నాం. మా పిల్లలు మరి మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే ఒక తండ్రి మరి FATHER కాబట్టి మొట్టమొదటి అక్షరం మరి ఫాదర్ అన్న దానికి మరి తండ్రి క్షమించువాడు. మనం ఈ రోజుల్లో మరి ఏ విధంగా ఉన్నాం మరి మనం పరీక్షించుకొని మన పిల్లలను మనం కఠినంగా చూసేవారు కాదు. కానీ వాళ్ళు ఏది చేసినప్పటికీ మనం ఆలోచిస్తే మరి ఏంటంటే మరి అడ్వైస్ అంటే మనము మన పిల్లలకు ఒక సలహాదారుడిగా మనం ఉంటున్నామా, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ వారికి ఒక సరైనటువంటి మార్గంలో వారికి మనం బోధించగలుగుతున్నామా. మరి బాలుడు ఉన్నప్పుడే మరి దేవుడు చెప్పిన సామెతల గ్రంథంలో మరి బాలుడు నడవలసిన మార్గం వారికి నేర్పింపు, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడని మరి ఏ విధంగా సామెతల గ్రంథంలో ఉందో మన పిల్లలకు మనం అలాంటి సలహా మరి దేవుళ్ళు ఆధ్యాత్మికమైన జీవితాలలో మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు మరి వాళ్ళకి మనం అనుదినము మన బైబిల్లో కానీ మనం ఏదైతే మన పిల్లలు నేర్చుకోవాలంటే మొట్టమొదటి నేను ఏ క్రియలైతే మనం చేస్తామో మన పిల్లలు అది నేర్చుకుంటారు. మొట్టమొదటి ఏంటంటే మోకరిల్లి పాటించగలిగే స్థితిలో ఉంటే మరి దేవుడు తప్పకుండా మరి వాళ్ళు కూడా అయ్యో మా తండ్రి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా మరి వాళ్ళు కూడా మోకరిస్తారు. మనం చూసే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. కానీ మనం ఎన్ని మాటలు చెప్పడం కంటే కూడా మన ప్రవర్తన చాలా ముఖ్యం. మన మాదిరికరంగా మనం ఉంటున్నామా, నువ్వు అనుదినం కనుక నువ్వు బైబిల్ చదువుకుంటే నీ పిల్లలు కూడా బైబిల్ చదువుకుంటారు. అంటే నువ్వే ఒక మార్గదర్శనం ఉండాలి, వారికి ఒక అడ్వైజ్ చేసేవాడికి నువ్వు ఉండాలి. మరి అది లేకుండా నేను ఎట్లా ఉంటా మీరు మంచిగా ఉన్నట్టే కాదు. కానీ మరి నువ్వు సరైనటువంటి క్రమంలో ఉంటేనే నీ బిడ్డలు కూడా సరైనటువంటి క్రమంలో ఉంటారు పిల్లలు. మరి తండ్రికి ఉన్నటువంటి రెండో అక్షరము A ఫర్ అడ్వైజ్. అంటే మన పిల్లలకు
మనం అడ్వైజ్ చేసేవారుగా మనం ఉంటున్నామా అంటే ఒక సలహా వాళ్ళు ఏది అడిగినప్పటికీ ప్రతి మార్గం ఆత్మీయమైన స్థితి అయినప్పటికీ మన భూ సంబంధమైన ఏదైనప్పటికీ మనం ఒక సలహా ఇచ్చేవారుగా మన పిల్లలకు మనం ఉంటున్నామా ఏదో తండ్రిమని కాదు కానీ వారికి కావాల్సిన సమస్యను మనం చేయగలుగుతున్నామా మరి యోగం కనుక ఆలోచిస్తే మొదటి అధ్యాయంలో చూస్తాం మరి వాళ్ళు విందు జరిగినప్పుడు మరి రాత్రి వేళ విందే మరి దేవుడిని వాళ్ళు పాపం చేయనప్పటికీ వాళ్ళ హృదయంలో ఏదైనా పాపం చేశారమో అనునిత్యము బలులు అర్పించేవాడు అనునిత్యము అంటే తన కుమారులు 7 మంది కుమారులు అయినప్పటికీ 7 మంది కుమారులను పిలిపించి ఒక్కొక్క నిమిషం బలులు అర్పించేవాడు మరి వాళ్ళు బలులు అర్పించినట్టు ఆ కాలంలో బలులు ఉన్నాయి మరి మన కాలంలో బలులకు సాదృశ్యం ఏంటంటే నువ్వు ఒక ఆరాధించేవాడిగా నీవు ఉంటున్నావా నువ్వు ప్రార్థన చేసేవాడిగా నీవు ఉంటున్నావా మరి ఆయన పాపము తన పిల్లలు పాపం చేశారో తెలియదు కానీ అయ్యో వాళ్ళు తమ హృదయం మీద పాపం చేశారేమో అని ప్రతి అరుణోదయమున మరి ఒక్కొక్కరి నిమిత్తమైన బలి అర్పించినట్టుగా మనం చూస్తాం మరి మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థించి పిల్లలను బయటికి పంపించాలి ఎవరైనప్పటికీ నీ పిల్లలు నువ్వు ప్రార్థించి మరి నువ్వు కొన్ని రోజులు అలవాటు చేసిన తర్వాత వారికి ఏం చెప్పాలంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో ఎక్కడ వెళ్ళినప్పటికీ మరి నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళు అంటే ఆ రోజు ఆ ప్రార్థన అంతా కూడా నీకు ఒక కాపుదలగా ఉంటుంది పిల్లలు కాబట్టి మరి మూడవది ఏంటంటే మరి తండ్రి టీ అంటే ఒక టీచర్ అని నువ్వు బోధించేవాడిగా కూడా లేదు బోధించేవాడిగా మన పిల్లలకు మనము మొట్టమొదటి టీచర్ ఎవరంటే మనమే వాళ్ళకి సరిగ్గా మనం బోధించగలుగుతున్నామా వాళ్ళ జీవితాన్ని ఎట్లా మోడల్ చేయాలన్నా అది తల్లిదండ్రులమైనటువంటి మన చేతుల్లోనే ఉంది మనం ఎలా మోడల్ చేస్తే వాళ్ళు అలా మోడల్ అవుతారు కానీ మనం ఆ విధంగా కాకుండా వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు చేసిన ప్రతి దాన్ని కూడా మనం గమనించిన వారికి ఉండాలి వాళ్ళకి ఎల్లప్పుడు మనము బోధించే వారికి ఉండాలి పిల్లలు మరి అదే యక్ష అంటే మరి ఆయన ఒక హెడ్ అంటే ఒక యజమానుడు తండ్రి అంటే కుటుంబానికి యజమానుడు కాబట్టి మరి ఆయన ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు మరి మోసే చూసినది ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా నడిపించాడు మరి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించగలుగుతున్నావా మరి ఆధ్యాత్మికమైన స్థితిలో మరి నీ పిల్లలు నువ్వు నడిపించగలుగుతున్నావా మరి ఆ స్థితిలో ఒక నాయకుడిగా నువ్వు ఉండాలి మరి అదే సామెతల కన్నా 11:14 కనుక మనం ఆలోచించినట్లయితే మరి నాయకుడు ఉన్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయము మరి 14వ వచనం కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం గమనిస్తాం పిల్లలు మరి 11:14 చూస్తే మరి నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులు రక్షణకరము అంటే నాయకులు లేని జనులు ఒకవేళ నీ కుటుంబానికి నువ్వు నాయకుడిగా ఉంటున్నావు కాబట్టి నీ నాయకత్వ లక్షణాలను నెరవేర్చే వారికి ఉంటే మరి నీ కుటుంబం ఏమే ఆలోచన నీ బిడ్డలు నువ్వు ఆలోచనకర్తగా నువ్వు చెప్పగలుగుతున్నావా వాళ్ళు ఎక్కడ వెళ్ళినప్పటికీ ఏదైనప్పటికీ మరి సరైనటువంటి మార్గంలో నీ పిల్లలు నువ్వు నడిపించగలుగుతున్నావా ఒక తండ్రి అంటే ఒక నాయకుడు మరి నాయకుడికి ఉండవలసింది ఏంటంటే నాయకుడు లేకపోతే ఏమైపోతారు వాళ్ళు చెడిపోతారు మరి కుటుంబానికి పెద్ద లేకపోతే ఏమంటారంటే వాళ్ళ పిల్లలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు చెడిపోయినాడు మరి తండ్రివి నీవు ఉండగా మరి నీ కుటుంబం చెడిపోతుందంటే దానికి కారణం ఎవరంటే మరి తల్లిదండ్రులమైనటువంటి మనమే మన పిల్లలు చెడిపోయినట్టే వారిని సరైనటువంటి క్రమంలో చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళని ఆధ్యాత్మిక స్థితిలో మనం పెంచగలుగుతున్నామా మరి ఒక తండ్రిగా మరి మొట్టమొదటి చూస్తే నీ బిడ్డలు తండ్రి ఒక క్షమించేవాడుగా మరి రెండవది తండ్రి ఒక సలహాదారుడుగా మూడవది తండ్రి బోధించేవాడిగా ఉండాలి మరి నాలుగవది తండ్రి ఒక నాయకుడిగా ఉండాలి పిల్లలు మన కుటుంబానికి ఒక నాయకుడు ఉండి మన కుటుంబాన్ని మనం నడిపించే వారికి ఉందామా మరి అదేవిధంగా ఈ ఒక లెటర్ కూడా చూస్తే మరి తండ్రి ఒక నిపుణుడు అంటే ఆయన ఒక ఎక్స్పర్ట్ అంటే మనము ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి పనుల్లో మనం నిపుణత కలిగినటువంటి వారం కాబట్టి మనం ఒక సామర్థ్యం కలిగినటువంటి వారం కాబట్టి మన పిల్లలకు మనం చేసిన ప్రతి దాని గురించి మన సామర్థ్యం ఏది అని మన పిల్లలకు మనము చెప్పగలిగే మన స్థితిలో ఉన్నామా మరి చివరికి మనం ఆలోచిస్తే మరి తండ్రి గద్దించేవాడికి ఉండాలి మన పిల్లల్ని ఎప్పుడు ప్రేమించాలి మరి గద్దించే టైంలో మనం గద్దించే వారికి ఉంటున్నామా మరి చివరికి చూస్తే మరి రేపు కంటే నువ్వు గద్దిస్తున్నావా తండ్రి అంటే మొట్టమొదటి లక్షణం తండ్రికి ఉండవలసింది మరి తండ్రి క్షమించేవాడు మరి రెండవది తండ్రి ఒక సలహాదారుడు ఉండాలి మరి తండ్రి బోధించేవాడు ఉండాలి తండ్రి ఒక నాయకుడు ఉండాలి మరి అదేవిధంగా తండ్రి నిపుణుడు అంటే మరి ఆయన సామర్థ్యం కలిగినటువంటి అంటే తన కుటుంబాన్ని మరి నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఉండాలి మరి చివరికి చూస్తే తండ్రి గద్దించేవాడు ఉండాలి మరి ఈ 6 లక్షణాలు మన తండ్రికి కలిగినటువంటి 6 విషయాల కనుక మనం ఆలోచిస్తే మరి దీనిలో ఫర్గివ్ మరి క్షమించడము మరి తండ్రి సలహాదారుడు తండ్రి బోధించేవాడు మరి తండ్రి నాయకుడు మరి
తండ్రి నిపుణుడు, మరి తండ్రి గద్దించేవాడు. మరి ఈ 6 లక్షణాలను ఈరోజు మనం నేర్చుకొని వాటి ప్రకారంగా మరి మన జీవితాన్ని మనం కట్టుకునే వారికి ఉన్న పిల్లలు. మరి సామెతల గ్రంథము అదే 3వ అధ్యాయం మరి 12వ వచనం కనుక మనం చూస్తే అక్కడ ఒక మాటను గ్రహించినట్లయితే మరి అక్కడ అద్భుతమైన మాటలు చూద్దాం పిల్లలు. 3వ అధ్యాయము మరి 3వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే మరి అక్కడ చెప్పినటువంటి మాటలు మరి దేవుడు తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. మరి ఎవరైతే మరి తండ్రి ఎవరైతే ఇష్టపడతాడో మరి ఆ యోబును ఎంతగా దేవుడు ఇష్టపడ్డాడో కదా, మరి ఆయన సమస్యాన్ని దేవుడు తన కుటుంబానికి సమస్యని ఆశీర్వదించిన దేవుడు. ఒకనొక రోజున మరి అపవాది మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి నా యొక్క యోబును గమనించావా అని చెప్పినప్పుడు నేను సమస్తం అనుగ్రహించావా, అందుకే నేను ఆయన మరి నీకు లోబడి నీకు విధేయత కలిగి నేను ప్రేమించేవాడికి ఉన్నాడు. కానీ తనకున్న ఆశనంతా తీసివేయమన్నప్పుడు మరి దేవుడు తన కలిగిన సమస్తాన్ని తీసివేయ తన నోటితో కూడా మరి పాపం చేసినవాడుగా లేడు. మరి తండ్రి అంటే ఏమిటి మనకి కష్టాలు రావచ్చు మన జీవితంలో. మరి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది ఏ కష్టం ఏంటైనా మేలు కదన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ కష్టం అయ్యో నాకు ఎందుకు కలిగింది కష్టం, మరి నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, మరి నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, మరి నేను కావాల్సిన దేవుడికి కావాల్సిన చంద నేను ఇస్తున్నా, మరి నేను దశమ భాగం ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా. కానీ నాకే ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షించడానికే. మరి యోబును ఏ విధంగా దేవుడు నిన్ను పరీక్షించాడో, నీ కష్ట సమయంలో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ ఎలాంటి శోధన కనుక దేవుడు కలిగజేస్తే మరి దాన్ని నువ్వేమనుకోవాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శోధన నాకు దేవుడు కలిగజేశాడు కాబట్టి దానిని మనము మరి ఎవరో తను ప్రేమించు వారిని గద్దించుకుంటున్నాడు. మరి మనం కూడా మన పిల్లలను గద్దిస్తున్నామంటే అది కోపమని కాదు, కానీ వారిని సరైనటువంటి క్రమంలో పెట్టడానికే వారిని గద్దిస్తాం. మరి ప్రాముఖ్యంగా మన 146వ కీర్తన మరి 3వ చరణం కూడా మనం 9వ చరణం చూసినట్లయితే మరి అక్కడ కీర్తనకారుడు దావీదు చెప్పినటువంటి మాట కూడా ఒకసారి గమనిద్దాం పిల్లలు. మరి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దించే రీతిగా మరి 146వ సంకీర్తన మరి 9వ చరణం చూస్తే మరి యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. మరి మన దేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మరి ఈ సంవత్సరంలో మరి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు ఉండొచ్చు, మరి తల్లిని కోల్పోయినటువంటి స్థితిలో ఉండొచ్చు. కానీ మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మరి యెహోవా పరదేశులను మరి అదేగా ఆయన తండ్రి లేని వారిని మరి విధవరాలను ఆదరించునంటున్నాడు. మరి దేవుని ఆదరణ ఒకవేళ ఈరోజు ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు, కానీ మరి దేవుడు నేను ఆదరించేవాడికి ఉంటాడు. మరి దేవుడు నిన్ను మరి గణపరిచేవాడికి ఉంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా అయ్యో నాకు ఎవరు లేరు, నాకు తల్లి లేదు తండ్రి లేదని అనుకోవడానికి కాదు. కానీ మరి అదే యెషయా గ్రంథం 60లో చూస్తే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నట్టు దేవుడు. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఎన్ని విషయాలుగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం, మన కుటుంబం సరైనటువంటి క్రమంలో మరి ఆత్మీయమైన జీవితంలో నడవాలంటే ఈ ఒక 6 లక్షణాలు నువ్వు కుటుంబ యజమాని ఉన్నాడు తండ్రి ఉన్నటువంటి నీవు నీ జీవితానికి అవలంచుకొని వాటి ప్రకారంగా కనుక నువ్వు జీవిస్తే నీ యొక్క కుటుంబము ఒక అద్భుతమైన కుటుంబంగా నీ కుటుంబం కట్టబడుతుంది పిల్లలు. కాబట్టి ఇంకోటి ఒక 3 ఆశీర్వాదాలు ఒకవేళ తల్లిదండ్రులను కనుక నువ్వు ప్రేమిస్తే మరి దేవుడు కలిగించిన ఆశీర్వాదాలు మరి 3 ఆశీర్వాదాలు చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ బెల్లుము అది ఆపకవర్ అయింది. మరి 3 విషయాలు చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అంటే తల్లిదండ్రులను ప్రేమిస్తే నీకు ఒక దీర్ఘాయువు కావాలన్నా, ఒకవేళ నీకు క్షేమం కావాలన్నా, నీకు మేలు కలగాలన్నా నువ్వు చేయవలసిందే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించేవాడి ఉంటావు. మరి నిర్గమకాండం 20వ అధ్యాయము మరి 12వ వచనం మనం ఒకసారి చదువుకుంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీకు దీర్ఘాయువు కావాలని నువ్వు ఆశపడుతున్నావు. ప్రతి మనిషి కూడా నేను దీర్ఘాయువు ఉండాలని, నేను అనేక సంవత్సరాలు బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు నిరర్ధకం కాదు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడతారు. కాబట్టి ఒక నేను దీర్ఘాయుష్మంతుడు నీకు కావాలంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించేవాడి ఉంటున్నావా? మరి అదే ఇది ఒక క్షేమం కలగాలంటే మొట్టమొదటిది ఏంటంటే నీ తల్లిదండ్రులను కనుక నువ్వు సన్మానించిన వాడికి ఉంటే మరి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం నీకు దీర్ఘాయువు దేవుడు కలుగజేస్తాడు. ఒకవేళ నీకు క్షేమం కలగాలంటే కూడా అదే మరి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనం,
నీ దేవుని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు దేవుని యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని ఇక్కడ రెండు ఇచ్చాడు, దీర్ఘాయు ఇచ్చాడు, అదేవిధంగా క్షేమం కలిగి ఎప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో నీవు. మరి చివరిది మూడవ చెప్పుకొని మనం ముగించుకుందాం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 2-3 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చెప్పించుకున్నాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మన 3 విషయాలు. మరొకవేళ ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మనము మన తల్లిదండ్రులకు పోయి మనం గౌరవిద్దాం. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరంలో వాళ్ళ అవసరాలు తీరుస్తాం. ఒకవేళ వాళ్ళే కనుక ఆ రోజు ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజు లేకపోతే భూమి మీద ఉండేవారు కాదు. కాబట్టి అది గ్రహించి ఈరోజు ఏదో మనం పెద్దగా అయిపోయాం కాబట్టి వాళ్ళతో మనకు పని లేదు, వాళ్ళు ఏమైనా కాననే విషయం కాదు. కానీ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ నీకు త్యాగం చేశారు. వాళ్ళ జీవితాన్ని నీకు దారం పోసి ఒక స్థితిలో నేను నిలబెట్టినప్పుడు మరి నీ తల్లిదండ్రులు చేసి నేను ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నా మరి నా తల్లిదండ్రులు నాకు ఎంత చేశారని నువ్వు గ్రహించిన వాడవే. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించి మరి నువ్వు దీర్ఘాయుష్మంతు కావాలన్నా, నీ క్షేమం కలగాలన్నా, నీకు మేలు కలగాలన్నా మరి 3 విషయాలు చూసినప్పుడు కూడా మరి దేవుడు నీ తల్లిదండ్రులను సన్మానింపు, నీ తల్లిదండ్రులను సన్మానింపని చెప్పాడు. కాబట్టి మన తల్లిదండ్రులను మనం సన్మానిద్దాం. మరి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అవమానపరచక, వాళ్ళని తిరస్కారానికి గురి చేయకుండా మరి మనలను వాళ్ళే మన మూల కారణం. మనం ఈ రోజు భూమి మీద ఉనికి కలిగి ఉన్నామంటే మన తల్లిదండ్రుల మొట్టమొదటి ప్రాధాన్యత. కాబట్టి మన తల్లిదండ్రులను గౌరవించి వారికి లోబడి వారు చెప్పిన మార్గంలో నడుచుకొని మరి అదే తండ్రిగా నీకు చెప్పవలసిన 6 విషయాలు మరి నువ్వు క్షమించేవాడిగా, మరి గద్దించేవాడిగా, అవన్నీ విషయంలో నువ్వు బోధించేవాడిగా, నువ్వు సలహాదారుడుగా, ఒక నాయకుడిగా ఉండి నీ కుటుంబాన్ని పోషించుకుంటే నీ అద్భుతమైన కుటుంబం కట్టబడదు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. మరి ఇప్పుడు ఒక నాయన ప్రభా మరి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా మన హృదయాలకు అనుభవించుకున్న వాటి ప్రకారంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించి మరి వేడుకుంటున్నాము. కానీ ఈరోజు ప్రత్యేక దినంగానైనా ప్రభావ ఫాదర్స్ డే కాబట్టి నాయన మరి తల్లిదండ్రులు కలిగిన 6 లక్షణాలు నీ గ్రంథంలో నుంచి నాయన ప్రభావ మాకు వివరించిన విధానాన్ని బట్టి ఆ యొక్క 6 లక్షణాలను ప్రభావ మా జీవితానికి అనుభవించుకొని మా బిడ్డల పట్ల నెరవేర్చే కృపను మీరు మాకు అనుగ్రహించి మరి వేడుకుంటున్నాము. మరి ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించే కృప మరి ఆ తల్లిదండ్రులు మేము సన్నిపించేవారు, మేము దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా, మరి మేలు కలగాలన్నా, క్షేమము కలగాలన్నా ప్రభావ నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. నీ తల్లిదండ్రులు సన్మానించము, ఈ 3 నేను ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని మరి చెప్పినటువంటి దేవుడు నాయన ప్రభావ వాటన్నిటిని మేము పొందుకోవాలంటే మా తల్లిదండ్రులు మేము ప్రేమించేవారు. మా తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన ప్రభావ వాళ్ళు మాకు జన్మనిచ్చిన ఆయన ప్రభావ ఈ లోకంలో ఈ ఉనికి మాకు కలిగి ఉన్నామంటే, ఈ భూమి మీద మేము ఇంకా జీవిస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి ప్రాణ త్యాగమే నాయన ప్రభావ, వాళ్ళు చేసిన త్యాగం ద్వారానే నాయన మేము ఈరోజు ఉన్నామని గ్రహించి వారే లేకపోతే లోకంలో లేవని విషయం మేము గ్రహించిన వారు మరి తల్లిదండ్రులకు ప్రతి విషయంలో నాయన లోబడి వారిని ప్రేమించేవారు. వారికి కావాల్సిన అవసరంలో మేము ప్రతి అవసరంలో వారికి పరిచర్య చేయవలసిన స్థితిలో ఉండే నాయన వారికి పరిచర్య చేసిన స్థితిని మీరు మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరట ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.